కొంచెం సీరియస్ అయ్యారు. మొన్న ఏదైతే కూకట్పల్లిలో కల్తీ కళ్ళు తాగి దాదాపు 10 మంది చచ్చిపోయారు. ఒకరుగా ఇద్దరు కాదు, 10 మంది చచ్చిపోయారు. ఆ 10 మంది ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యం వల్లనే ఎక్సైజ్ అధికారులు టెస్టులు చేసినప్పటికీ కల్తీ కళ్ళు శాంపిల్స్ తీసుకొని వాటిని ఎప్పటికప్పుడు పరీక్షలు చేయాలి. వీళ్ళు కళ్ళు మంచిగానే అమ్ముతున్నారు ఏదని చెప్పేసి నెలకు ఒకసారో 10 రోజులకు ఒకసారో ఆ చేసిన క్రమంలో ఆల్ఫ్రాజోలం ఉంది. మొన్నటికి మొన్న 20 కళ్ళు కాంపౌండ్ల కళ్ళు శాంపిల్ను ఇది చేస్తే 20 ఇట్లలో ఆల్ఫ్రాజోలం కలిపిరని చెప్పేసి వచ్చింది. అయినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే ఏంది మరి? టేబుల్ కింద చేయి పెట్టిర్రా లేకపోతే టేబుల్ మీద చేయి పెట్టిర్రా? అట్లాంటివి జరిగినాయి. కాబట్టి కళ్ళు మూసుకున్న ఆబ్కారీ శాఖ దుర్ఘటన తర్వాత ఎన్ని పరీక్షలు చేసినారు? దాదాపు అన్ని పరీక్షలలో 80 కళ్ళు కాంపౌండ్లలో ఈ ఆల్ఫ్రాజోలం కలిపినట్టుగా ఇది వచ్చింది. సో వాళ్ళందరూ ఆ కళ్ళు కాంపౌండ్లు అన్నిటి కూడా సీజ్ చేయాలి, ఎప్పటికప్పుడు ఇది చేయాలి. కళ్ళు 50 కిలోమీటర్ల పరిధిలోపు తాటి చెట్లు కానీ ఇది చెట్లు కానీ లేకపోతే ఆ కళ్ళు కాంపౌండ్లకి పర్మిషనే ఇవ్వద్దని చెప్పేసి సర్కారు ఒక నిర్ణయం తీసుకుంది. దాంతోపాటే ఎవరైతే చచ్చిపోయారు 14 మంది చచ్చిపోయారు, 10 మంది చచ్చిపోయారు, ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు, 10 మంది అంటే చిన్న ముచ్చట్న ఎవరి ప్రాణాలు అవి? వాళ్ళందరూ కూడా కూలి పని చేసుకుంటోళ్ళు. రోజు కూలి చేసి 400, 500, 300, 1000 రూపాయలు వస్తే వాళ్ళు ఆడపోయి 100 రూపాయలు ఆ కళ్ళుకే పెడతారు. వాటర్ బాటిల్ కంటే తక్కువ ధరకు కల్తీ కళ్ళు. వాటర్ బాటిల్ ఎంత? 20 రూపాయలు. మంచి నీళ్లు మనం తాగుదామంటే, ఎలాంటి మత్తు లేని ఏం లేని నీళ్లు తాగుదామంటే 20 రూపాయలు. అదే కళ్ళు 15 రూపాయలకే, 11 రూపాయలకే కళ్ళు సీసా. అంటే లీటర్ ఉండదు, అది 650 ml బాటిలు కళ్ళు సీసా 11 రూపాయలకే దొరుకుతుందట. ఇక కొన్ని గ్రామీణ అసలు ఊర్లలో అయితే ఒక సీసా కళ్ళు 40 రూపాయలు, 50 రూపాయలు. ఒరిజినల్ కళ్ళు చెట్టు మీకెళ్ళి తీసింది 40 రూపాయలు, 50 రూపాయలు ఉంటుంది. అసంటి కళ్ళు హైదరాబాద్లో 11 రూపాయలకి దొరుకుతుందంటే ఆ కళ్ళుని ఎంత కల్తీ చేసిర్రు, అందులో ఏమేం కలిపిర్రు, నీకు ఎందుకంత మధ్య అల్కగా దొరికే కళ్ళు, ఈ తక్కువ ధరకు దొరికే కళ్ళు అనేది కూడా ఆలోచించాలి. ఒకసారి చూద్దాం. ఇగో వాటర్ బాటిల్ కంటే తక్కువ ధరకే కల్తీ కళ్ళు దొరుకుతుందంట. రాష్ట్రంలో వాటర్ బాటిల్ కంటే కూడా తక్కువ ధర కళ్ళు చూసి దొరుకుతుండడం గమనార్హం. తాగునీరు మంచి లీటర్ వాటర్ బాటిల్ 20 రూపాయలు ఉంటుంది. అయితే 650 మిల్లీలీటర్లు అంటే ఇంకా 450, 350 మిల్లీలీటర్ లీటర్ కూడా ఉంటుంది అది బాటిల్ కళ్ళు సీసా 11 రూపాయలకే దొరుకుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో సీసా ధర గరిష్టంగా 15 అంటే ఇది తప్పు, కానీ మాది గ్రామీణ ప్రాంతం కాబట్టి చెప్తున్నా. దాదాపు 40 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు ఉంటుంది ఒక సీసా కళ్ళు లెక్క. హైదరాబాద్ లాంటి చోట్ల మాత్రం అతి తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. తాటి ఈత చెట్లు లేని చోట సైతం 1000 లీటర్ల కళ్ళు విక్రయాలు జరుగుతున్నాయి. ఏడుకెళ్ళి వస్తుంది కళ్ళు. ఊళ్ళలో తాగేటోళ్ళు ఊళ్ళలో కళ్ళు ఊళ్ళలోనే ఉంటుంది. అమ్ముకుంటోళ్ళు కాంపౌండ్లకు అమ్ముకుంటోళ్ళు ఇప్పుడు వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజుకు 50 లీటర్ల నుంచి 100 లీటర్ల కళ్ళు చెట్టు నుంచి తీసిరనుకో, 50 లీటర్ల నుంచి 60-70 లీటర్లు ఊళ్ళలోనే వాడకదారులు ఉంటారు. వాడకదారులు అంటే గౌడ అయినా కళ్ళు దింపంగానే ఈయనకు రోజు ఒకళ్ళ ఇంట్లో ఒక 4-5 ఇండ్లు ఉంటాయి, వాళ్ళకు వాడుకోపోయాలి కళ్ళు. ఆడిక కళ్ళు అంటారు దాన్ని. అందులో ఏం కలపరు, సుక్క ఇట్లా దింపిరో అట్లా తీసుకుపోయి ఒక మన ఏమంటారు 2 లీటరు వాటర్ బాటిల్ స్ప్రైట్ బాటిల్ ఉంటుంది అంతా, అందులో ఒక 3 సీసాలో 4 సీసాలో పడుతుంది కళ్ళు. ఆ వాడక కళ్ళు వాళ్ళ ఇంటికాడ పెట్టాలి అంతే. అందులోకి పక్కకి తీసేది ఉండదు, సుక్క గింత నీళ్లు కలిపేది ఉండదు. అట్లా వాడకందారులకే రోజుకు ఒక గౌడికి 100 లీటర్ల కళ్ళు తీస్తే వాడకందారులకే లేదంటే 15-20 లీటర్ల కళ్ళు పోతుంది, 30 లీటర్ల కళ్ళు పోతుంది. వాళ్ళు పోని ఇక ఊర్లో రెగ్యులర్గా ఎల్లయ్య మల్లయ్య పుల్లయ్య ఇట్లా కళ్ళు తాగుతామని చెప్పి వస్తువులకు ఒక 30-40 లీటర్ల కళ్ళు పోతుంది. 70 లీటర్లు అయినా ఇక 30 లీటర్ల కళ్ళు అమ్ముడు ఉంటే అది డ్రమ్ములలో నింపి ఈ పట్టణంకెళ్ళి స్కూటర్లు వస్తాయి చెతకులు, ఆ చెతకు చుట్టూ ఇక వాటర్ బాటిళ్ళు క్యాన్లు మన 50 లీటర్ల క్యాన్లు బాపతు 20 లీటర్ల క్యాన్ల బాపతు వేసుకొని వస్తాడు ఒక ఆయన. అందులో ఇప్పుడు ఆయన స్వచ్ఛంగా ఈ ఆడకదారులకు అమ్ముకునే కళ్ళు కావచ్చు, ఊర్లో వచ్చే రెగ్యులర్గా వచ్చే కళ్ళుకి వచ్చే ఆ కస్టమర్లకు కావచ్చు, ఒక సీసా కళ్ళు 30 రూపాయలకు 40 రూపాయలకు అమ్ముకుంటాడు. మరి ఈయన ఈ కళ్ళు కంపెనీ అయినా ఎంత తీసుకుంటాడు? ఒక కళ్ళు ఒక సీసా 5 రూపాయలు 10 రూపాయలకు కొంటాడు. 5 రూపాయలకు 10 రూపాయలకు ఉన్నప్పుడు ఆ మిగిలిపోయిన 20 సీసాల కళ్ళును అమ్ముకుంటాడు అంత లాస్కి. ఆ 20 సీసాల కళ్ళను 50 సీసాలు చేస్తాడు అన్నింత నీళ్ళు పోసి. ఆ నీళ్ళు పోసిన 50 సీసాల కళ్ళను ఈయన 5 రూపాయలకు లీటర్ కొని ఏం చేస్తాడు? కళ్ళు కంపౌండ్ తీసుకొస్తాడు హైదరాబాద్కి. తీసుకొచ్చినాక ఆ 50 లీటర్ల కళ్ళుని ఈ కళ్ళు కంపౌండర్ ఏం చేస్తాడు? పెద్ద 100 లీటర్ల డ్రమ్లో పోస్తాడు, లేకపోతే 200 లీటర్ల డ్రమ్లో పోస్తాడు. డ్రమ్లో పోసి వాళ్ళు ఇంత ఆల్ఫ్రాజోలం వేస్తాడు, ఇంత క్లోరోఫామ్ వేస్తాడు, ఇంత డయాఫామ్ వేస్తాడు, ఒక డోలో-6 అన్నీ వేస్తాడు. ఇక పెండ మన్ను మశానం గడ్డి గాదం అంత వేసి దాన్ని మురగ పెడతాడు, మరగ పెడతాడు.
పెట్టి మళ్ళీ అలా ఫ్రెష్గా తీసి సీసాలలో వస్తాడు. 11 రూపాయలకి స్వచ్ఛమైన కళ్ళు అని చెప్పేసి బోర్డు రాస్తాడు. ఇక పొద్దంతా అమాలి పనికి పోయిన వాళ్ళు, మేస్త్రి పనికి పోయిన వాళ్ళు, సిమెంట్ పనికి పోయిన వాళ్ళు, తట పనికి పోయిన వాళ్ళు పొద్దుకంగా తిని పండుకో వాళ్ళకి తినంతా కూడా అసలు ఒళ్ళు అంతా పచ్చిపుండు అయిపోతుంది. ఇంటికి పోయి పండాలి, నిద్ర పట్టదు. కోటరో పీటరో తాగుదామంటే అది 200 300 ఉంటుంది. ఇలాకి వచ్చేది 500. ఆ 200 దానికి పోతే ఇంట్లో సంసారం ఎట్లా వెళ్తుంది అని చెప్పేసి ఈ 11 రూపాయలకు 15 రూపాయలకు దొరికే కళ్ళు తాగుతారు. అది కల్తీ కళ్ళు. క్రమక్రమంగా దానికి అలవాటు పడి ఆ కళ్ళు లేకపోతే పిచ్చి పిచ్చి చేస్తారు, ఒకరు పిస అయిపోతారు మొత్తం. అట్లా కళ్ళుకు అలవాటు పడి వీళ్ళు రోజు వస్తున్న క్రమాలు ఏం చేస్తాడు, వాడు ఇంకా డోసు పెంచుతాడు. ఆ డోసు పెంచినప్పుడే ఇట్లాంటి ఘటనలు జరుగుతాయి. ఆ డోసు ఎందుకు పెంచుతున్నాయి అంటే ఇంకా మత్తు ఎక్కువైతే వాడు రోజు వస్తారని చెప్పేసి వానాశ వాంది డబ్బులకి. ఈ డోసు పెంచినప్పుడు ఆ డోసు బాడీ తట్టుకోలేక, శరీరం తట్టుకోలేక విరేచనాలు, వాంతులు, మూత్రం బంద్ అవ్వడం, బాడీలో రకరకాల పార్ట్స్ మీద డ్యామేజ్ చూపించడం, మెదడు నరల వ్యవస్థ దెబ్బతిని ఆ పిచ్చి పిచ్చి చేయడం, రకరకాలుగా మాట్లాడడం, ఏదో లోకంలో ఉన్నట్టు మాట్లాడి ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు ఏం చేస్తారు, పర్సన్ ఎదురు మీద ఎక్కడ నాయన అని చెప్పి దబ్బుక్కునే తీసుకుపోయి దవాఖానలు తీసుకుపోతే వాళ్ళు టెస్టులు అన్నీ చేస్తారు. టెస్టులు అన్నీ చేసినాక ఈ బాడీలో ఆల్ఫ్రాజోలం ఉంది, క్లోరోఫామ్ ఉంది, అది ఉంది, ఇది ఉంది, మన్ను ఉంది, మశానం ఉంది అని చెప్పేసి టెస్టులు అన్నీ బయట పెడతారు. ఎట్లా వచ్చింది అంటే కల్తీ కళ్ళు తాగిండు. కారణమోడు ఆ కళ్ళు అమ్ముకుంటాడు. అట్నే చేసి అట్నే అమ్మినా ఊళ్ళో 40 రూపాయలకు స్వచ్ఛమైన కళ్ళు అట్నే తెచ్చి 100 రూపాయలకు అమ్ముకుంటారు. కానీ దాన్ని ఏం చేస్తావు, ఒక్క సీసా కళ్ళుని నువ్వు 50 సీసాలు చేస్తున్నావు, 50 లీటర్లు చేస్తున్నావు, 1 లీటర్ కళ్ళును. ఇవన్నీ కలిపి ఈత తాటి చెట్లు లేని ప్రదేశాల్లో కూడా కళ్ళు విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. కిలో ఆల్ఫ్రాజోలం ధర 15 లక్షలు. ఒకసారి చూడరు, ఇది కిలో ఆల్ఫ్రాజోలం ధర 15 లక్షలు. అంటే కిలో 15 లక్షలు పెట్టి కొనడంటే ఎంత వేయాలి? చెటాకు 10 గ్రాములతో దాదాపు 100 పెట్టెలు. 100 పెట్టెలు అంటే 1200 సీసాల కళ్ళు. 10 గ్రాములు అంటే కిలోల 10 గ్రాములు అంటే 1/1 వంతు, 100వ వంతు కావచ్చు. కిలో అంటే 1000 గ్రాములు. 1000 గ్రాములల్లో 10 గ్రాములు పెడితేనే 1200 సీసాల కళ్ళు తయారవుతున్నది. ఒక కళ్ళు సీసా 1200 సీసాలు అనుకోండి, చూద్దాము. ఒక కళ్ళు సీసా ఎంతకు అమ్ముతున్నాడు? 11 రూపాయలు. 11 రూపాయల నుంచి 15 రూపాయలు, 20 రూపాయలు కూడా అమ్ముతుంటారు ఒక్కొక్క దగ్గర. మొన్న మనం పోయినాం ఆ కల్తీ కళ్ళు జరిగిన తర్వాత ఇష్యూ ఆ కళ్ళు కంపెనీలు ఏవైతే అడిగిపోతే ఒక కళ్ళు సీసా 40 రూపాయలు అమ్ముతున్నాడు. 40 రూపాయలు పెట్టింది ఒక్క కళ్ళు సీసా ధర 40 రూపాయలు మాత్రమే అని. సో ఈ 1200 కళ్ళుని ఈ 40 వద్దు, ఈ 11 వద్దు, ఇంటూ 20 వేద్దాం. ఎంత అవుతున్నాయి? 24,000 అవుతున్నాయి. సారీ, 24,000 అవుతున్నాయి. 24,000 అంటే 10 గ్రాముల ఆల్ఫ్రాజోలం కలిపితేనే ఆ 100 పెట్టెలు 1200 సీసాల కళ్ళు వస్తే 24,000 అవుతున్నాయి. అట్లాంటిది ఈ కిలో ఆల్ఫ్రాజోలం మొత్తం అయిపోయేసరికి దీనికి ఇంటి ఎన్ని వేసుకోవాలో 100 వేసుకోవాలి. ఇక వేసుకుంటే 15 లక్షలకు ఆయనకు ఎంత 2 కోట్ల రూపాయలు. ఆ రేంజ్లో వీళ్ళు ఇది చేస్తున్నారంటే ఎంత కల్తీ కళ్ళు చేస్తున్నారు. ఈ ఆల్ఫ్రాజోలం మొత్తం ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి తెచ్చి తెలంగాణలో వేస్తున్నారు. ట్రెండ్ మార్చి అంటే మొన్నటి వరకు పౌడర్లాగా ఉండేది, అది పొడిలాగా ఉండేది, ఇట్లా ప్యాకెట్లు లెక్క వచ్చేది. ఎట్లా మన తెల్లగా మన పౌడర్ ఉంటుంది కదా, బోరాక్స్ పౌడరు మనం ముఖానికి వేసినప్పుడు అట్లా పౌడర్ లెక్క ఉంటుంది. దాన్ని లిక్విడ్ లాగా వేసి సప్లై చేస్తున్నారు హైదరాబాద్లో. ఇగో ఇక్కడ మనం ముషీరాబాద్లో దొరికింది అనుకుంటా, రైట్. 2 రోజుల క్రితం ముషీరాబాద్లోని ప్రాంతంలో మెడికల్ షాప్లో 42 లక్షల విలువైన ఆల్ఫ్రాజోలంతో 12 లక్షల ట్యాబ్లెట్లు ఎక్సైజ్ అధికారుల తనిఖీలో దొరికినాయి. ట్యాబ్లెట్లు జరంగోలు బిరంగోలు అనుకున్నారు కాదు. ఆడ పోయి సాయిగా చేసి ఇందాక ఒక కోడ్ పెట్టుకుని కాదు, డ్రగ్స్ గంజాయి అమ్మేటోళ్ళు బచ్చా ఆగాయా అని. ఈడు పోయి బాయ్ ఇంకోటి ఏదో వీళ్ళకు కోడ్ భాష ఉంటుంది, ఆ కోడ్ భాష ఇస్తే ఈ ఆల్ఫ్రాజోలంతో తయారైన ఆ ట్యాబ్లెట్ ఇస్తాడు. లేదంటే ఆ ట్యాబ్లెట్ ఈ కళ్ళు కంపౌండ్లు కొనుక్కొని పోయి దాన్ని మెత్తగా వేసి పొడిలాగా వేసి ఇది చేస్తారంటే ఒక సీక్రెట్గా మెడికల్ షాపులలో కూడా ఈ కల్తీ కళ్ళులో కలిపి ఈ ఆల్ఫ్రాజోలం అమ్ముతారు. అంటే చూడరు, ఇక క్లోరోహైడ్రేట్ ఎక్కువగా కర్ణాటక నుంచి దిగుమతి అవుతుంది. అంటే కల్తీ ఏ స్థాయిలో జరుగుతుందో ఆబ్కారీ శాఖలో కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారి వరకు ప్రతి ఒక్కరికి తెలిసినా కూడా సైలెంట్గా ఉంటున్నారు. వాస్తవంగా 600 మిల్లీలీటర్ల కళ్ళు అసలైనది, దాన్ని గరిష్టంగా 100 రూపాయల వరకు విక్రయించే అవకాశం ఉంది. గదే ఊర్లో ఒక సీసా కళ్ళు, ఒరిజినల్ కళ్ళు 40-50 రూపాయలు. ఊర్లల్లో చెట్లు, తాటి చెట్లు, ఇది చెట్లు పుష్కలంగా ఉన్న ఊర్లలో 40-50 రూపాయల సీసా కళ్ళు అమ్ముడు పోతుంది. నువ్వు దాన్ని పట్నం తీసుకొచ్చినందుకు రెట్టింపు చేసుకొని అమ్ముకో, డబ్బులు చేసి
కానీ ఒక సీసా కళ్ళుని నువ్వు 100 సీసాలు చేసి అందులో ఈ పానాలు తీసే క్లోరోహైడ్రేట్ ఏంది అల్ఫ్రాజోలం కలిపి ఎక్కడ చూసినా 11 రూపాయల నుంచి 50 రూపాయలకు మించి ధర లేదు ఈ రాష్ట్రంలో ఈ కల్తీ కళ్ళు. ఇంత ధర తక్కువ ధరకే అమ్ముతున్నారంటే అది అందులో ఎంత కల్తీ చేస్తున్నారు, ఎంత మత్తు కలుపుతున్నారు, ఎంత జనాల పానాలకు ఇది చేస్తున్నారో చూడొచ్చు. ఆబ్కారీ శాఖ తెలిసినా కూడా మాట్లాడరు. ఆబ్కారీ శాఖ తెలిసినా కూడా మాట్లాడరు. సో విక్రయదారులకు కూడా లొసుగులు చెప్పి మరీ ఈ ఆబ్కారీ శాఖ వాళ్ళు ఇది చేస్తున్నారు. మొత్తం హైదరాబాద్లో తయారవుతున్న కళ్ళు 90% కల్తీ కళ్ళే. పొద్దంతా మీరు ఆ కష్టం చేస్తారు, ఎండల వానల చలికి కష్టం చేసి ఆ కల్తీ కళ్ళు తాగి మీరు కష్టం చేసి పైసలు సంపాదించేందుకు మీ పిల్లలను చదివేయనీకనో, ఓ ఇల్లు కట్టుకోనీకనో, ఓ పానం బాగాలేకపోతే చూపించుకోనీకనో, ఓ మంచి అంగి కొనుక్కోనీకనో, ఒక మంచి వస్తువు కొనుక్కోనీకనో, బతకనీకనో చేస్తారు కష్టం. చేసిన కష్టం అంతా ఈ కల్తీ కళ్ళు పెట్టి పానం ఖరాబ్ చేసుకొని చచ్చిపోతే పిల్లలకు దిక్కేవారు, మీ పిల్లలకు దిక్కేవారు, ఇంటికి దిక్కేవారు. మీరు అనుకున్నది ఏదో కలగంటారో, ఇల్లు కట్టుకుందామనో, కారు కొనుక్కుందామనో, ఇంకేదో. ఈ కల్తీ కళ్ళకు బానిసలై పానం పోగొట్టుకుంటే మీ కళ ఎట్లా నిలబెడుతుంది? కళ తెల్లారుతుంది కదా, బతుకు తెల్లారుతుంది కదా. సో ఈ కల్తీ కళ్ళు తాగకుండా ఉండండి, ఏం కాదు. కల్తీ కళ్ళు తాగిన వారి నమూనాలు పరిశీలిస్తే, టాక్సాలజీ పరీక్షలు చేస్తే క్లోరోహైడ్రేజు, డైజోఫాము, ఆల్ఫ్రాజోలు మొత్తం బాడీ నిండా గవే అవశేషాలు వస్తున్నాయట. కల్తీ కళ్ళు తాగేటప్పుడు ఇప్పుడు మనిషి 20 ఏళ్ళు తగ్గిపోతున్నాయట వాళ్ళ ఆయుష్. మనిషి ఈ రోజుల్లో మనిషి బతికేది 60 ఏళ్ళు. అందులో నువ్వు ఈ కల్తీ కళ్ళు వల్ల 20 ఏళ్ళు పోతే ఇక 40 ఏళ్ళే. నువ్వు సంపాదించే ఏజ్ నువ్వు వచ్చేసరికి 30 ఏళ్ళు పడుతుంది, 25-30 ఏళ్ళు పడుతుంది. అని నువ్వు సంపాదించిన మొదలు పెట్టాక 15 ఏళ్ళకి చచ్చిపోతావు. ఇక ఈ కల్తీ కళ్ళు ఇట్లాంటి కల్తీ మద్యం కల్తీ కళ్ళు తాగుతాయి. నువ్వు కష్టం చేసే లాభం నువ్వు ఏడ చూసుకుని సంపాదించిందంతా నీ కళ్ళారా చూసుకోవాలిగా, అనుభవించాలిగా, కనీసం అది ఎవరు తింటారో కూడా చూడాలిగా. సో ఇట్లా ఈ కల్తీ కళ్ళు ఇవన్నీ కూడా చేయొద్దు. మొత్తానికి 10 మంది చచ్చిపోయారు ఈ కల్తీ